అంటే దేవుడు ఇచ్చినది నీకేది ఒక్కరనే ఒక్కొక్కరు చాలాసార్లు చెప్పుకుంటాను అన్నమాట. దేవుడు మీకు ఏమి ఇచ్చాడు చెప్పండి, అందరికి ఒక్క మాట చెప్పండి. ప్రాణాలు ఇచ్చాడు, ఒకటి సరిపోదు. దేవుడు మనకు ఏమి ఇచ్చాడని చూస్తే ఆయుష్ని ఇచ్చాడు, దీర్ఘాయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యమని ఇచ్చాడు, ఐశ్వర్యమని ఇచ్చాడు, ఆనందమని ఇచ్చాడు, సంతోషముని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళేదానికి మార్గము ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు రక్షణ మార్గానికి వచ్చి లోకానికి వచ్చి రక్తాన్ని కాచి ఇచ్చాడు. ఆ దేవుని మనం నమ్ముతున్నామా నమ్మలేదా? నువ్వు ప్రార్థిస్తున్నావా ప్రార్థించలేదా? ఆయన నమ్మినావా నమ్మలేదా? ఈరోజు అదే విషయం మీతో నేను మాట్లాడుతున్నాను. మనల్ని పుట్టించినాడు, ప్రేమించినాడు, కాపాడినాడు, బలపరిచినాడు, ఆరోగ్యవంతంతో ఇంత దాకా చేసిన నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా లేదా? ఒక్కసారి మీ యొక్క అనుభవంలో మీరే ఆలోచన చేసుకొని నేను చెప్పను అన్నమాట. దేవుడి నీకు ఆరోగ్యం ఇచ్చినట్టు, ఎందుకంటే దేవుడు తన సొంతగా కుమారునిగా చేసుకున్నాడు. ఎందుకంటే మనల్ని ఇంతగా ప్రేమించేది ఒక మాట చెప్పాలంటే ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమించడానికి ఎందుకంటే మనల్ని ఆయన తన హస్తములతో మనల్ని వాణి నాచిక రంధ్రములతో జీవాత్మ ఓదగా నలుడు జీవాత్మ ఆయన అంటే మనము మట్టి బొమ్మలము, మనము ఒట్టివారము, మన ఏంటిగా పనికిరాలము అయినప్పటికీ ఆయన సొంతలో ఆయన కావాలనుకున్న కోరిక తప్పన వాణి నాచక రంధ్రములతో జీవాత్మ ఓదగా నరుడు జీవాత్మ. ప్రతి జీవిత ప్రత్యేక ప్రాణమున్నంతకు లోకములో అందరికీ దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. జీవులకేమో ప్రాణాన్ని ఇచ్చాడు, మనకేమో ఆత్మనిచ్చాడు. అందుకని దేవునితో మనం మాట్లాడగలుగుతాం. ప్రాణాలు తగ్గాన్ని జీవరాశులకు నోరుని మనం మాట్లాడు. అందుకని మనం అది సొంతగా చేసుకుంటూ కనుక ఆయన మీద మనకంత ప్రేమ, తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆ ప్రేమలో మరొక మనం ఏం చేస్తే ఆయన మనం భయం పత్రం నీవు ఇచ్చేదేమీ లేదు, నువ్వు పెట్టి కానీ నువ్వు బ్రతికినంత కాలం ప్రభా నువ్వు నాకు ఇచ్చిన యొక్క సంపద నాకు కలిగింది చెప్పి ఆయన మనం ప్రార్థించటమే ముఖ్యమైన పని కనుక ఆ ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థన అంటే లోకములే కల్లా పెద్దదే ప్రార్థన. లోకానికంతటి కూడా మధ్యవర్తి ప్రార్థనే. ప్రార్థన శక్తి కలిగించాడు, ఏ కార్యములైనా చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసునా? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఎన్నో మానవులు చేస్తాడు. దేవుడు చెప్పాడు అన్నమాట. నా యందు విశ్వాసం ఉంచి జీవించినటువంటి వాడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కనుక మరి నువ్వు చేస్తున్నావా? అసలు ముందు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఎలాంటిదంటే దేవునికి మనకు అనుగుణం కలిగి ఎప్పుడు కూడా ఒకే మనసులో ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఒక్క నిమిషం చేసి నువ్వు పొద్దు ఊకులు చేసిన ఒకటే ఒక 5 నిమిషాలు చేసి అంటే విశ్వాసంతో ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని పరలోకానికి కూడా తీసుకొని పడుతుంది. ప్రార్థన వల్ల చాలా మేలులు మనకు ఉన్నాయి కనుక నా ప్రేమ సహోదరులు మీకేంటే మనల్ని దేవుడు మనల్ని సృష్టించినాడు, మనల్ని పుట్టించినాడు. ఎందుకంటే తన పనిని కర్తవ్యాన్ని నెరవేర్చడానికి, తన కార్యాలను నెరవేర్చడానికే మనల్ని పుట్టించాడు కనుక నీవు పుట్టిన కొన్ని అంటే నీ కూడా ఏదో ఒక పని దేవుని కార్యం జరిగించాలా, తగ్గిన వాళ్ళు చాలా చేయటానికి వీలేదు. అందుకనే దేవుడు ప్రపంచాన్ని నిర్మించిన తర్వాత, లోకాన్ని నిర్మించిన తర్వాత ఉన్న తర్వాత దేవుడు అనుకున్న నా కార్యాలు తెచ్చి ఎవరు చేస్తారని భూమి మీద చూస్తే ఒక్కడే దొరికాడు. ఎవరు చెబుతారా? భూమి మీద ఒక్కడే చూశాడు. ఆయన ఎవరు? మొట్టమొదటిసారిగా ప్రవక్తగా తీసుకున్నటువంటి ఆయన ఎవరంటే మోషే. మోషేని తీసుకున్న తర్వాత మోషే అయ్యా నేను నచ్చివాడును, నేను నోటి మాధ్యమ లేని వాడును, నా స్థితి ఎలాగుంది, నాకు ఇది పనికిరాదంటే ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పుకోదా. ఆయనే ప్రవక్తగా చేసుకున్నాడు. ఆయనే ఒక పెద్ద విశ్వాసంగా ఉండేతో చేసుకున్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేసినాడు, ఆశ్చర్య కార్యాలు చేసినాడు. 80 రోజులు రాత్రి పగలు అన్నము నీరు లేకుండా కూడా సీనాయి పర్వతం మీద కన్నీటితో ప్రార్థన చేసాం. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? అలాంటి ప్రార్థన చేయాలంటే అంటే ప్రార్థనలను ఆత్మ ఖడ్గమును, రక్షణను స్థానమును, సర్వాంగమున కవచమును ధరించుకొని, విశ్వాసమును డాలుని చేత పట్టుకొని, నీతి అని మైబరువును తొడుక్కొని, సిద్ధమంతి అని జోడును తొడుక్కొని, ఎప్పుడైతే ప్రభువుని నీవు అంగీకరించి, ఎప్పుడైతే నీ రక్షణ ఉంచుకొని, ఎప్పుడైతే నీవు కన్నీరు పెట్టి, ఎప్పుడైతే మోకరించి, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. స్వస్థపరిచే దేవుడిని నేనే. నిర్గమకాండము
15వ అధ్యాయం 26వ వచనం చూడమ్మా. నేను ఆది కాండం తర్వాత 15:26. చాలు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నేను తప్ప భూలోకములో ఎవరు లేరు. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద వాళ్ళు నేను స్వస్థపరిచే దేవుడు నేనే, నేను తప్ప భూలోకంలో ఏ దేవుడు లేరు అని దేవుడు ముందుగానే చెప్తానక నువ్వు స్వస్థపడండి. నా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ప్రార్థన అనుభవం కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు పరిశుద్ధత కలిగి, దేవుని యందు మంచి హృదయం కలిగి, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని ప్రార్థిస్తాడో ఆ ప్రార్థన అంగీకరించి నీకు స్వస్థత కలగజేస్తాడు దేవుడు. మరి మీరు నమ్ముతున్నారా ఈ మాటలు? దేవుడే నిన్ను పుట్టించి నీకు దీర్ఘాయుష్యుని ఇచ్చినాడు, నీకు కావలసిన ఆత్మీయత బలమైన శక్తిని ఇచ్చినాడు, నిన్ను పరలోకాన్ని కూడా తీసుకుని పోయేదానికి వచ్చాడు. మరి ఆయనకి ఏమి చెల్లిస్తున్నావు అమ్మా నువ్వు? ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చినాడు, నీకు సంతానం ఇచ్చినాడు, నీకు ఆస్తి ఇచ్చినాడు, నీకు అంతస్తు ఇచ్చినాడు, నీకు కళ్ళు ఇచ్చినాడు, నీకు చెవులు ఇచ్చినాడు, నీకు నోరు ఇచ్చినాడు, చూసేదానికి అందం ఇచ్చినాడు, అన్ని చేసినాడు, నీకు తినటానికి తిండి ఇచ్చినాడు, తిరగటానికి అన్ని చేసి నీకు ఉండటానికి స్థలం ఇచ్చినే ఆయనకి ఏం చెల్లిస్తున్నావు అమ్మ నువ్వు? ఆలోచించేయండి. నీకు ఎంత ఇస్తుందంటే నిన్ను ఆశ్రదించి జీవిస్తుంటే కనీసం నీకు రోజుకు మన పుయ్యలకు ఇస్తారు కదా, అది ఎవరు నీకు ఇచ్చారా? దేవుడు ఇచ్చారా? మీకు ఇచ్చారా? దేవుడు కాదు ఇచ్చింది. మరి ఆయనకి ఏమిస్తున్నారు? అలాంటి దేవుని మీరు ఎలా మర్చిపోతున్నారు? ఒకసారి ఆలోచించేయండి. నేను మీకు దీర్ఘాక్షణ కలిసాను, నిన్ను స్వస్థపరిచే దేవుడని. ఐగుప్తులో ఉన్న రోగాలన్నిటిని తీసివచ్చి నిన్ను శుద్ధవ్రతం చేస్తానే. కనుక ఎప్పుడైతే నా మాటలు వింటావో, ఎప్పుడైతే నా ఆజ్ఞలను అనుసరించుతావో, ఎప్పుడైతే నా నిబంధనలు తులసివేయక భయభక్తులు కలిగి దేవుని ప్రార్థనా జీవితం కలిగి నీ ఉంటావో, అప్పుడు నీ కుటుంబాన్ని ఆశ్రదిస్తాడు, నీ బిడ్డలను ఆశ్రదిస్తాడు, నీ సంతతిని ఆశ్రదిస్తాడు, నీకున్నటువంటి సావత్తును కూడా దేవుడు. అందుకనే అబ్రహాము, అందుకనే ఏం చేస్తే యోగు దేవుని యందు భయభక్తులు కలిగినందువల్ల ప్రపంచంలో వస్తే బైబిల్ సిద్ధాంతంలో వచ్చే యోబంత భక్తిపరుడు లేడని దేవుని వాక్యం చెబుతుంది. యోబు యథార్థమైన హృదయం గలవాడు, మాట తప్పనివాడు, విశ్వాసము గలవాడు, దేవునందు భయభక్తులు ఉన్నమాట ఉండంటే తన ప్రాణాన్ని పెరగాలంటే వారికి దేవుడు ఆశ్రయించి విస్తారముగా వారి కుటుంబాన్ని దీపించినాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, అంత కష్టాలు. మరి ఎప్పుడన్నా ప్రార్థన అంటే ప్రార్థన చేస్తాంరా? ఆలోచన చేయండి అమ్మా. తింటున్నాం, మనం తాగుతున్నాం, సంపాదించుకున్నాం, అన్నీ పొందుతున్నాం, కానీ సాయంత్రం పూట నా పొద్దున మధ్య మావిడమైన కానీ ప్రభా నన్ను కాపాడినావు, నాకు ఆరోగ్యం ఇచ్చినావు, నాకు ఐశ్వర్యం ఇచ్చినావు, నాకు బిడ్డలు ఇచ్చినావు, నాకు సంతానం ఇచ్చినావు, నాకు ఆస్తి ఇచ్చినావు, నాకు సమస్తం ఇచ్చినావు, నీ రుణాన్ని ఎలాగ పోవాలని చెప్పేది ఒక్కసారి నా కన్నీరు పెట్టి ప్రార్థన చేసినారా? కన్నీటి పెట్టి ప్రార్థన చేసేవారు ఎవరువాడు దేవుని దృష్టిలో విస్తారముగా ఫలింపజేస్తాడు. అందుకని యోబు గ్రంథములో 8వ అధ్యాయము 5వ వచనం ఒక మాటను చూడమ్మా. యోబు గ్రంథము 8వ అధ్యాయం కీర్తన తర్వాత 8వ అధ్యాయం 4-5 వచనాలు చూడు. అమ్మా చాలండి.
నీవు జాగ్రత్తగా నిన్ను నేను సృష్టించిన, నేను పుట్టించాను, నీకు ఆహారం ఇచ్చిన, నీకు ఐశ్వర్యం ఇచ్చిన, నేను సంతోషం ఇచ్చిన, నీకు సమాధానం ఇచ్చిన, నేను లోకంలో ఉండటానికి నీకు ప్రాణాన్ని కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోకానికి పోయేదానికి నీకు మార్గాన్ని నేను ఇచ్చిన. మీ కొరకు నేను ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కాచి చిందించి మీ కొరకు నేను బలియాగమై నేను పరలోకానికి వెళ్ళిపోయినా. నా బిడ్డలా అందుకని చెప్తాను, నువ్వు జాగ్రత్తగా అమ్మా చెప్పమ్మా, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల నీవే కాదు, నిన్ను సృష్టించిన దేవుడు జాగ్రత్తగా దేవుని మాటలను విని ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరించుకుంటూ ఆయనను ప్రార్థనా జీవితం జీవించుకుంటూ ఎప్పుడైతే ఆయన ఉంటావో ఏం చేస్తా, నీకు విస్తారముగా నిన్ను పజింపజేస్తాడు, నీ బిడ్డలను ఆకర్షింపజేస్తాడు, నీకు ఆస్తి విస్తారంగా పజింపజేస్తాడు, నీ యొక్క గృహాన్ని కూడా నీ ఇంటిలో కూడా సమస్తాన్ని కూడా వర్ధన చేసి విస్తారముగా ఫలింపజేస్తాను అంటున్నాడు. నా ప్రేమంటే సహోదరుల, అలాంటి ఫలితాన్ని పొందాలంటే ప్రార్థన అనుభవం నేను పొందా. చెప్పండి మీరే, నేనేం చెప్పను. రేపు మనం ఈ లోకంలో వదిలిపెట్టచ్చు, ఇవాళ నేను ఉండొచ్చు, రేపు పొద్దున్నే నా టైం వెళ్ళిపోవచ్చు. అప్పుడు దేవుడిని సంగతి ఏంటంటే నేనేమి చెప్పాలా? నువ్వు భూలోకంలో ఉన్నావు కదా, నేను లోకానికి పంపించాను కదా, నేను పుట్టించాను కదా, నీ కడుపునగా పుట్టావు కదా, నువ్వు పిల్లలు అయినా కదా, నీకు పిన్నులు అయినాయి కదా, నీకు పిల్లలైన కదా, నీకు సంతానమైన కదా, నీకు ఆస్తి ఇచ్చిన కదా, నీకు సంపద ఇచ్చాను కదా, నీకు ఉండటానికి ఇల్లు కూడా సమస్తం ఇచ్చినానే, నీ పని అంతా పూర్తి చేసుకొని నాకేమి తెచ్చిన పోయి అని అడుగుతాడు. ఏం చెబుతావు? ఆలోచన చేయండి. అంతా ఆయన నిన్ను పుట్టించింది, ఇలా ఉండా పోయినా కానీ ఆయన చెప్తాడు కనుక జాగ్రత్త, నీవు జాగ్రత్తగా దేవుని వెతకని ఎడల, దేవుని ఎంతో భయభక్తులు విశ్వాసము కలిగి ప్రార్థన జీవితం చేసిన వల్ల నిన్ను విస్తారంగా దేవుడు ఫలింపజేసి అభివృద్ధి కలగ చేస్తాడు. కనుక నా ప్రేమటి దేవుని పెట్టారా, ఇప్పుడు మొదలుకొని ఆయన కానీ ప్రార్థన శక్తి కలిగినవ్వండి, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలము ఉంది, ప్రార్థనలో చనిపోయిన వాడిని కూడా బ్రతికిస్తారు. లేక కదా మరేమో మా అత్త మరేమన్నారు, అయ్యా నీవుకేనా ఇప్పటికైనా ఉన్నట్టుగానైతే నా తమ్ముడు పట్టుకొని నా తమ్ముడు నీకు ఎంత సేవ చేసిండు, నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంటికి నీకు భోజనం పెట్టి నీకు పరిచయం చేస్తూ ఉంటే నా తమ్ముడు నీకంటే నీ పాదాలు కూడా కడిగి నేను ఎత్తుకున్నాడయ్యా. అట్లా తోడు ఇవాటికి 4 రోజులు చనిపోయి నువ్వు ఉంటే బ్రతుకోడు కదయ్యా అన్నాడు. నిజమేనా? అంటే ఏమన్నారు దేవుడు? వార్త మరియా లాజరు బ్రతుకుతాడని నీకు తెలుసు, నాకు తెలుసు కదయ్యా. ఎప్పుడంటే పునరుత్థానములు అయితే ప్రపంచమంతా మార్పు అయిన తర్వాత అప్పుడు అందరూ లేస్తారు కదా, అప్పుడు లేస్తారు కదా కాక ఇప్పుడే చూపిస్తాను ఉన్నప్పుడు జనము క్రిక్కిరిసి ఉన్నప్పుడు దాదాపు 2 లక్షల మంది యేసయ్య వాక్యాన్ని చెబుతుంటే చుట్టూ కూడా క్రిక్కిరిసి ఉన్నారు. ఏంటి కారణం? ఆ 2 లక్షల మంది ఏంటి పోయినారు? ప్రార్థనకా? కాదండి. ఏంటి పోయినారంటే నాలో రోగం ఉంది, నా రోగము నాకు బాగైద్యము, నీ రోగం నీకు బాగైద్యము, కుంటూలు గుడ్డూలు అందరూ స్వతంత్రం మొత్తం కూడా ఇలాంటి వ్యాధి గలలు కూడా 2 లక్షల మంది పోయిన అనే వాక్యాన్ని చెబుతుంటే వింటున్నా అంట. అప్పుడు ఒక్కొక్కరు అనుకుంటారంటనా, అరే మల్లయ్య యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు, అసలు ఆశ్చర్యకార్యాలు చేసిండు, చనిపోయిన కూడా బ్రతికించాడు. కానీ మరి యొక్క రాత్రి తెచ్చే మరి 4 రోజులు అయితే మరి అన్నం మట్ల కలిసిపోయిన నీరు అయిపోయింది, ఎముకలు బయటపడతాయి కదా, ఈ నెల చేస్తాడు కాదా చేయలేదా ఏదో ఉండప్పుడు ఇలాంటి మాటలు అనుకుంటుంటే యేసు ప్రభు అని మాట్లాడపోదాము, సమాధి ఎక్కడో పోదాము రమ్మని ఆ యొక్క మాటను మరియమ్మని తీసుకొని పోయేటప్పుడు సమూహం అంతా ఎంత తిరిగిపోయేట ఆడ ఏసేపు కట్టుకున్న ఒక ఆయన చనిపోవాలని మొత్తం ధనవంతుడు, ఆయన చనిపో ముందుగానే సమాధి లోపల తొలిపించి ఒక పెద్ద కొండ తొలిపించి పెద్ద సమాధి చేసి లోపల సత్యాన్ని తీసి పెట్టమని చెప్తున్న కాబట్టి ఆయన పెట్టుకున్నాం. అంతలోకి యేసుప్రభుని ఈయన తీసుకుని దాంట్లో పెట్టి బండ సీల్ చేసినారంట. ఎట్టొస్తాడు యేసయ్య, ఈయన 3వ దినం మంది లేస్తానంటే అని అందరూ కూడా కాసుకొని ఉండారంట. అప్పుడు యేసు ప్రభు వారు పోయి మరియమ్మ మార్తమటయ్యా దగ్గరికి పోవద్దయ్యా,
ఎందుకంటే ఆయన 4 రోజులు నాడైనా సరిపోయి అక్కడికి పోతున్న దుర్వాసన కొడుతుంటుంది. నువ్వు చూడలేవయ్యా, ఆయన లేకపోతే లేకపోతే పునరుత్థానం లేకపోతే కానీ నువ్వు వద్దయ్యా రాగా పోగాక చెప్పినా కానీ మరి అమ్మ మీరు నిలబడమన్నప్పుడు ఆయన ఏడుండి నిలబడి ఏమంటాడంటే ప్రభువుతో ప్రార్థన చేసినాడు. ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడంటే, లాజరు ఎక్కడున్నావు, నువ్వు బయటికి రా అన్నప్పుడు ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఆయనకు కమ్ముకొని ఆయన చనిపోయినట్టుంది. 4 రోజులు నాడు చనిపోయినట్టు ఆత్మ కూడా లేచి ప్రేత వస్త్రాలు ధరించుకొని ఆ సమాధిలో నుండి బయటికి ఇలా తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తాడట. అందరూ ఆశ్చర్యపోయినారంట. యేసు చేసిన కార్యములను ఇంకను అనేకములు కలవు కానీ వాటిని వివరించి వ్రాసిన భూలోకమైనను చాలాదని నాకు తోస్తున్నది దేవుని వాక్యం. కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారము లాజరు లేచినాడు, బయటకు వచ్చినాడు, భూమి మీద 140 సంవత్సరాలు బ్రతికినాడు, తర్వాత చనిపోయాడు. దేవుడు అద్భుతాలు చేసి, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసి, దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు కనుక మనం ఆయన మరొక ప్రార్థన అనుభవం కలిగి ప్రతి ఒక్కరు నేర్చుకోండి. నా మాటలు మీకు దండం చేస్తాను, ఎందుకంటే లోకం ముగిసిపోతుంది, మరింత కాలం బ్రతకదు. 2 రోజులైనా ఏమి మీరు పెట్టకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన, దేవుడా నన్ను కాపాడినవయ్యా, నా బిడ్డల్ని, నా భార్యని, నా కుటుంబాన్ని, నా సంసారాన్ని ఆచరించి ఇతరులను ఆచరించి మాకు నేను వేచి చెప్పి ఇప్పుడే దేవుడు ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మీకు ప్రతిఫలము దయచేస్తాడు, దీవెనలు కలుగజేస్తాడు. కనుక అలాంటి దీవెనలు పొందుకోవాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలా. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువలు ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు ధన్యుడు. ఎప్పుడైతే యేసయ్య మాటలు విని, ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే ఆయన మాటలు వింటి వస్తావో, ఆయన దగ్గరికి వస్తావో, ఆయన నేను దీవించి ఆచరించి పరిశుద్ధపరుస్తాడు. వస్తున్నారా, రాకుండా పోతున్నారు. ఇప్పుడే చూసుకొని ప్రార్థన శక్తి కలిగి ఉన్నప్పుడు మీ పెట్టిన కూడా మీకు ఉద్యమండి. మీరు ఏం చేయాలంటే తెల్లవారినప్పుడు లేచి మేలుకొని ఏం చేయాలా, మీకు మోకరించి ప్రార్థన. అయితే కొంతమంది చేస్తారు, నాకు తెలిసే తక్కువ చేస్తారు, నాకు తెలియదు కానీ కొంతమంది చేస్తారు. అప్పుడు నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి నీ బిడ్డలకు ఆశీర్వాదాలు ఇస్తాడు, ప్రతిఫలాలు దయచేస్తాడు, నీ కుటుంబాన్ని ఆచరిస్తాడు, నీకు దీవెనలు ఇస్తాడు, నేను సమృద్ధిగా ఇస్తాడు. అవతల చేందాక అట్టుందా అనుకున్నా కానీ దేవునికి తెలుస్తాడు సంగతి. కనుక జాగ్రత్త కలిగి దేవుని భయపడి ప్రార్థన అనుభవం కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో అప్పుడు మనం తప్పనిసరిగా దేవుడు ఆశ. అందుకని ఎప్పుడు పోయిన క్రీస్తు వారి ఈ లోకానికి మనం పాపలము కనుక ఈ లోకానికి వచ్చినంతే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె కనుక ఆయన లోకానికి వచ్చినాడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టి రక్తాన్ని కాచి చెందించి కూడా తిరిగి సజీవుడై తండ్రి కుడిపార్చ మీద కూర్చున్నాడు. ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే యోహాను సువార్త 3:14 అధ్యాయము 3వ వచనం చదువుకొని ముగించుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చూడమ్మా. చాలా జాగ్రత్త సహోదరుల లాస్ట్ మాట ముగించుకుంటున్నాను. నా యొక్క నివసించక ఆయన దేవుని రాజ్యానికి పరలోకానికి మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడంట. ఆ స్థలాలు సిద్ధపరిచి మీ కొరకు నేను మళ్ళా తిరిగి వస్తాను, మిమ్మల్ని నేను తీసుకొని నా రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యములు పరలోక పట్టణంలో ఆకలి దప్పులేని రాజ్యములు, ఆ యొక్క రత్నం ముత్యాల కత్తి రత్నులు ఆ రాజ్యములు మిమ్మల్ని ఉంచుతాను కనుక మీరు భయపడకండి, మీరు సిద్ధపడి ఉండండి. అయితే మరి పరలోకానికి ఆయన ఎప్పుడొప్పుడు వచ్చేది మనకేంటంటే ఒక సావచ్చు. ఇప్పుడు ఆదాముడు అవ్వ ఉంది, మోసే ఉండడు, ఏలియాలు ఉండడు. అప్పుడు కాలమంతా కూడా జరిగిపోయి కూడా దాదాపు 30, 40, 50 తరాలైపోతుంది. వాళ్ళ ప్రాణాలు ఎటో లేవంట, వాళ్ళకు హద్దు కనుక ప్రాణాలు ఉన్నాయి కనుక ఆయన వచ్చేటప్పుడు ఈ ప్రాణాలకు సత్యమంటే మధ్యమ శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చేటప్పుడు ఎప్పుడైతే బోరు మోగుతుందో మోగినప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ చచ్చినోడు ఎక్కడ బతుకులో ఎక్కడ సమాధులు కూడా లేచి ఆ యొక్క మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన ఎదురుగా పోతారట, పాట పాడుకుంటారు. అప్పుడు ఆయన వాళ్ళని తీసుకొని ఎక్కడ పోతారంటే పరలోకానికి వెళ్ళి తన పట్టణంలోకి తీసుకుపోతారంట. అక్కడ ఆకలి ఉండదు,
దప్పికి నీకు ఉండవు. నీకుగా ఒక గుడ్డ కట్టుకుంటే ఇప్పుడు నువ్వు ఆ సొక్క ప్యాంట్ నువ్వు సొక్క పంచ కట్టుకున్నావు కదా, అది నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు పోతావు ఇంటికి వెళ్తా మీ ఆడోళ్ళు దయ్యా ఏందా బాసిపోతుంది తీసేయి గుడ్డలు సబ్బుతాం గుడ్డలు కూడా ఉతకన పనిగా ఒక సొక్క ఒక ప్యాన్ ఒక చొక్కా ఒక గుడ్డగానే వేసుకుంటే తరాలు మాట్లాడి తెల్ల తెల్లగానే పొంగ రెక్కవలి పోతుంది. కానీ అది మాకు దేవుడు అలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదక రాజ్యములు ఉండాలంటే నువ్వు ఇప్పుడు దేవుని వైపు తిరిగి మారు మనసు కలిగి పశ్చాత్తాపము కలిగి పాప క్షమాపణ కలిగి ప్రభువుని వేడుకొని ప్రార్థనా శక్తి కలిగి అనుభవిస్తూ ప్రార్థనలు జీవిస్తూ ఉంటారు. మీ కుటుంబాలు జీవించబడతాయి, మీరు ఆచరించబడతారు. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టే కదా ఆ లోకంలో కూడా ఆనంద రాజ్యములు యుగ యుగాలు కూడా ఆకలి లేకుండా ఆ రాజ్యములు ఆనంద కానబడుతూ ఉంటాం. ఆ రాజ్యము కావాలన్నా నీకు ఈ లోక రాజ్యము కావాలన్నా ఒక్కసారి లోకి వచ్చేయండి. ఈ లోకంలో ధనము కావాలా, శాశ్వతంగా అన్నీ కావాలా. ధనాన్ని చూసి ముచ్చిపోయారు కనుక ధనము శాశ్వతము కాదండి. కనుక ధనాన్ని వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి తను తాను ఉపేక్షించుకొని నువ్వు క్రీస్తులో నలిగి చేసినట్టయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీకు ప్రతిఫలాలు దయచేస్తారు. కనుక ఆ ప్రతిఫలాలు పొందంటే ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రభువులు నడుచుకుంటూ ఉన్నట్టయితే దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాటలను జీవించిన కాక ఆమేన్. ఇప్పుడు నేను రొట్టెను ద్రాక్షారసమును పట్టుదలకు వినియోగించుకున్నాను. ఒకనాటి తీసుకొని రాబడి పెనుగైన పదార్థాలు ఇది నా శరీరము నలగొట్టబడిన నా రక్తము మీ పాపను పట్టుతుంది. ఇందులో జట్టుగా మీరు పాల్గొంటున్నారు.
ఎవరన్నా స్వీట్ రాకుండా ఇంకా ఎవరన్నారా ఉంటే చెప్పండి. Ni
కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా ప్రార్థన చేసుకున్న అందరు పనులు అవుతుంది. కృప సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ఆరాధన అంతట్లో మమ్మల్ని కాపాడి బలపరిచి నీకు మహిమ తెచ్చుకున్నావు. నీకు వెలలేని స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు హృదయపూర్వకంతో ఇచ్చినటువంటి కానుకలను ఆస్వాదించి 100 1000 10,000 ఫలించి అభివృద్ధి చేయని నా తండ్రి. ప్రతి వారు విరికి నడికిన హృదయం కలిగిన నా తండ్రి, ఆత్మతో సత్యంతో నేను స్థుతించిన నా తండ్రి, నీకు నా తండ్రి విస్తరంగా పరిస్థితి గొప్పదై చేయండి. వారి కుటుంబాలని బిడ్డలను ఆశ్రయించి దీవించి బలపరచండి. నీ శిల్ప తాటం మరుగుపరచండి నా ప్రభ. వచ్చిన బిడ్డలందరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమని నింపండి. రానవచ్చిన వారికి మరి యొక్క తరుణము కూడా దయచేయమని నా తండ్రి. ఇప్పుడు నీ పిల్లలు తిరిగి వెళ్తుండగా నీ కృపను నింపి కాపాడి బలపరిచి మరలా సర్పాత్రులు ఆశించి దీపించి బలపరచమని, నీకు మహిమాగలత ప్రభావం కలగొట్టుగా నీ కృప దయచేయమని యేసు క్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడై ఉండును కాక. ఆమేన్.